హలో ఇన్స్పెక్టర్, నా పేరు సార్దర్. నేను నా ప్రపంచంలో చాలా సంతోషంగా ఉన్నాను. నేను చదువుకున్న కాలేజీలోనే లెక్చరర్గా పనిచేస్తున్నాను. కొంతమంది మా ఇంటికి చదువుకోవడానికి వచ్చేవారు, కాబట్టి నేను నా ఖర్చులకి ఎలాంటి ఇబ్బంది పడలేదు. నాకు అందమైన భార్య ఉండేది. తను నన్ను బాగా లవ్ చేసింది. నేను నిద్రపోతాను. నాకు చాలా టైర్డ్గా ఉంది. సరే, ఇప్పుడు పడుకోండి. నేను ఇప్పుడు ఏమీ చేయను. అరే, చాలా టైర్డ్గా ఉందని చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నారు? టైర్డ్గానే ఉంది, కానీ నువ్వు తాకగానే టైర్డ్ మొత్తం పోయింది. అలాగా? నా జీవితం ఇంత అందంగా ఉంటుందని నేను ఊహించలేదు. మేము ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ అర్థం చేసుకునే వాళ్ళం. మా ఫ్యూచర్ గురించి మేము ఎన్నో కలలు కన్నాం సార్. నేను కాలేజీ నుండి వచ్చిన వెంటనే తను నా కోసం స్పెషల్గా ఏదో ఒకటి చేసి తీసుకొచ్చేది. తనకి కోపం తెప్పించాలని నేను రెచ్చగొడుతూ ఉండేవాణ్ణి. ఈవినింగ్ స్టూడెంట్స్ కూడా వచ్చేవారు, ఎస్పెషల్లీ రోహన్. x2d పవర్ 999 3x2d పవర్ 9. వాడు ప్రతిరోజు వస్తాడు. వాడు బాగా చదువుతాడు, అందుకనే నాకు వాడంటే చాలా ఇష్టం. అంతా బాగా జరుగుతోంది. కొన్ని రోజుల తర్వాత నేను నా భార్య చాలా టెన్షన్లో ఉన్నాం. దానికి కారణం బిడ్డ. పెళ్ళై చాలా ఏళ్ళైనా మాకు సంతానం కలగలేదు. మా ఫ్రెండ్స్ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టారు. నేను కావ్య మొహంలో తల్లి అయిన సంతోషాన్ని చూడాలనుకున్నాను. అందుకనే ఒకరోజు మెడికల్ చెకప్కి తీసుకువెళ్ళాను. ఆ మెడికల్ రిపోర్ట్ చూసిన తర్వాతే నాకు అర్థమైంది నేను తనకి బిడ్డని ఇవ్వలేను అని. నా తల మీద పిడుగు పడినంత పని అయింది. దీన్ని నేను తనకి ఎలా చెప్పను? ఈ దారుణమైన వార్తని తనకి ఎలా చెప్పాలి? సరే, నన్ను పట్టుకోవడానికి కిచెన్కి ఎందుకు నువ్వు రాలేదు? ఈరోజు టైర్డ్గా ఉన్నాను. ఈరోజు చెప్పబోయే విషయం వల్ల నీ టైర్డ్ అంతా పారిపోతుంది. ఏంటా న్యూస్? మీకొక పదవి దొరకబోతుంది. ఈ మామూలు టీచర్కి అలాంటిదేముంటుంది? నాకు మినిస్టర్ పదవి కూడా దక్కదు. మీకు మినిస్టర్ కన్నా పెద్ద పోస్టింగ్ వస్తుంది. మీరు నానవ్వబోతున్నారు. ఎందుకన్నా చూస్తున్నారు? ఈ విషయం విన్న తర్వాత మీరు సంతోషంగా ఉంటారంటే ఏమైంది మీకు? కానీ ఇప్పుడు మీరు చాలా సైలెంట్గా ఉన్నారు. యాక్చువల్గా ఈ న్యూస్ విని నా ఒంట్లో చాలా ఎనర్జీ వచ్చింది. ఇది విన్నాక ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా. నా దగ్గరున్న మెడికల్ రిపోర్ట్ క్లియర్గా చెప్తోంది నేను ఖచ్చితంగా తండ్రిని కాలేనని. కానీ నా భార్య నేను తండ్రిని కాబోతున్నానంది. అంటే నా వైఫ్ నన్ను చీట్ చేస్తోందా? తను ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ కొనసాగిస్తోందా? ఇంకెవరైనా తన్ని ప్రెగ్నెంట్ని చేశారా? నా వైఫ్ నన్ను మోసం చేసిందేమోనని బాధపడ్డాను. తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నాను. అందుకనే ఇంట్లో నేను హిడెన్స్ కెమెరాని ఏర్పాటు చేశాను. నాకు ఇప్పుడు తెలుస్తుంది అసలు దీని వెనకాల ఎవరున్నారు అని. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిదని.
ఇక్కడేం చేస్తున్నారు? అరే ఒక్క క్షణం నన్ను భయపెట్టావుగా. ఏం లేదు, క్లాక్లో బ్యాటరీ మారుస్తున్నాను. బ్యాటరీ అయిపోయింది. అలాగా. ఆ, లంచ్ పూర్తయిందా? దాల్ రైస్ రోటీ ఓ, చేశాను. అలాగా. సరే సరే, పద వెళ్దాం. ఇంట్లో కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత నేను నా భార్యని గమనిస్తూ ఉన్నాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన్ని రాత్రింపగలు గమనిస్తూనే ఉన్నాను. కానీ ఎన్ని రోజులు గడిచినా నాకు ఎలాంటి సమాచారమూ తెలియలేదు. నా వైఫ్ సీక్రెట్ అఫైర్ గురించి నాకు ఎలాంటి సమాచారమూ తెలియలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకరోజు నేను పని ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది? ఆ అంజలి హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వచ్చింది. అందులో ఏదైనా ప్రాబ్లం ఉందా? అరే ఏంటి కావ్య, ఎప్పుడు చూసినా ప్రశ్నిస్తూనే ఉంటావు. ఆ లెటర్లో స్పష్టంగా ఉన్నది, అందులో వచ్చిన రిపోర్ట్ నాది కాదు, తనది కాదు అని. యు ఆర్ కంప్లీట్లీ ఫైన్. మీరు తండ్రి కావడానికి అర్హత కలిగిన వారు. ఆ రిపోర్ట్ చూశాకే నాకు సంతోషం కలిగింది. కానీ నేను నా మీదే కోపంగా ఉన్నాను. కావ్య లాంటి భార్యని అనుమానించినందుకు నేను చాలా బాధపడ్డాను. సారీ కావ్య, అనవసరంగా నేను నీ మీద అనుమానపడ్డాను. నన్ను క్షమించు కావ్య. పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు వెళ్ళి పడుకోండి, లేదంటే మీ బిడ్డ అమ్మా నాన్న పడుకోలేదని గొడవ పడతాడు. మన బిడ్డ చాలా తెలివైంది. మా నాన్నని నేను చాలా మిస్ అవుతున్నానని దానికి బాగా తెలుసు. అందుకనే తన బ్లాంకెట్తో తనతో పాటే ఉన్నాడు. బ్లాంకెట్? ఈ బ్లాంకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్లీ అది నాకు కొరియర్లో వచ్చింది. బిడ్డ పుట్టేంత వరకు మన మధ్య ఏమీ జరగకూడదు. అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను, ప్లీజ్. చూసావా మీ నాన్నగారు ఎంత అల్లరి చేస్తున్నాడో? ఏయ్, చూసావా? మీ అమ్మ నేను చెప్పిన మాట అస్సలు వినడం లేదు. తనకి నువ్వే చెప్పు. హా? చూసావా, ఓకే చెప్పింది. ప్లీజ్ ఓకే ఒక్కసారి. ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. ఈ రోజు నుండి నువ్వు ఇలాంటి పనులు ఏది చేయకూడదు. అది నిన్ను ఒత్తిడికి గురి చేస్తుంది. అలాగా? ఇలా చూడు, తప్పుకో. ఇంకొన్ని రోజుల్లో నేను ఇక్కడ నీకోసం మేడి పెడతాను, ఓకే? ఆ తర్వాత నువ్వు చెయ్యబోయే పని ఏంటంటే రెస్ట్ రెస్ట్ రెస్ట్, అంతే. రెస్ట్ మాత్రమే తీసుకోవాలి. హలో సార్, హాయ్. రా రోహన్, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్ సార్. రోహన్, ముందు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. మేడం కోసం నువ్వు మెడికల్ షాపుకి వెళ్ళి కొన్ని మెడిసిన్స్ తీసుకురావాలి. ఇదిగో డబ్బులు తీసుకొని వెళ్ళిరా. నీకు వాట్సాప్లో మెడిసిన్స్ని సెండ్ చేస్తాను, ఓకేనా? బ్యాగ్ అక్కడ పెట్టి త్వరగా వెళ్ళి తీసుకురా. సార్. నా జీవితం కొద్ది రోజుల వరకు చాలా కలర్ఫుల్గా ఉండేది.
నన్ను వదిలి వెళ్ళిపోయిన కలర్స్, సంతోషం మళ్ళీ తిరిగి వచ్చాయి. దీనంతటికీ మించి కావ్య తల్లి కాబోతోంది. అందుకని నేను తనకి విశ్రాంతినివ్వాలనుకున్నాను. నేనే ఇల్లు తుడిచేవాణ్ణి, మొక్కలకి నీళ్లు పోసేవాణ్ణి. ఒకరోజు మొక్కలకి నీళ్లు పోస్తున్నప్పుడు బాల్కనీలో నిలబడి ఏదో ఒకటి గమనించాను. పాదముద్రలు అక్కడెలా పాదముద్రలు పడ్డాయి? లేదు, ఇకపై నేను కావ్యాన్ని అనుమానించకూడదు. తన మీద అనుమానపడి నేను ఆల్రెడీ పెద్ద తప్పు చేశాను. లేదు, ఇదొక మిస్అండర్స్టాండింగ్. బాల్కనీలో ఆ పాదముద్రలు చూశాక నాకు అసలు నిద్ర పట్టలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థం చేసుకున్నాను. ఒకసారి నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ అదే టెన్షన్ని మళ్ళీ భరించే శక్తి నాలో లేదు. కాలేజీ నుండి తిరిగి వచ్చాక నేను ఎప్పట్లాగే రోహన్కి ట్యూషన్ చెప్తున్నాను. అప్పుడు నా పాత స్టూడెంట్ జ్యోతి నన్ను కలవడానికి వచ్చింది. రోహన్, ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిద్దాం, మిగతాది రేపు చూసుకుందాం. ఓకే. అరే జ్యోతి, నమస్తే సార్. వెల్కమ్. రోహన్, తను జ్యోతి, నా ఓల్డ్ స్టూడెంట్. జ్యోతి, తను రోహన్. సార్ నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. రా జ్యోతి, రా, వచ్చి కూర్చో. ఇకపోతే జ్యోతి, తను నా భార్య. మీరిద్దరు కూర్చొని మాట్లాడండి, నేను మీకోసం టీ తీసుకొస్తాను. ఏమైంది? సరే చెప్పు, అసలు నువ్వేం చేస్తున్నావు? నీ లైఫ్ ఎలా సాగుతోంది? సార్, నేను ఇక్కడే ఉన్నాను, ఈ సిటీలోనే ఉన్నాను. సంజయ్ని విఏ హాస్పిటల్లో హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పు. కానీ ఈ చోటుకొచ్చిన తర్వాతే నాకు తెలుస్తోంది ఈ విషయం చాలా సీరియస్ అని. అంత సీరియసా? ముందు అసలు విషయం ఏంటో చెప్పు. మా హాస్పిటల్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మా హాస్పిటల్ స్టాఫ్తో గొడవ పడేవారు. మా హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు బయటకు పంపించిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటి విషయం అని అడిగాను. వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మెడికల్ రిపోర్ట్ని చేంజ్ చేయమని చెప్పారట. నాకెందుకో తప్పుగా అనిపిస్తోంది. ఆ రిపోర్ట్ ఎవరిదని చూసేసరికి ఆ రిపోర్ట్లో నేను ఏం కనిపెట్టానో తెలుసా? ఆ మెడికల్ రిపోర్టు మీది. ఇది చెప్తున్నందుకు సారీ సార్, కానీ ఆ రిపోర్ట్లో మీకు పిల్లలు పుట్టారు, దాన్నే చేంజ్ చేయాలని అనుకున్నారు. వాళ్ళు హాస్పిటల్ నుంచి ఒక అపాలజీ లెటర్ని తీసుకోవాలనుకున్నారు. మీకు వచ్చిన రిపోర్ట్ తప్పు. మీరు నాన్న అవ్వగలరని ఈ విషయాల్ని మీతో నేరుగా మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను. కానీ ఎవరు వాళ్ళు? ఎందుకని నా రిపోర్ట్ను చేంజ్ చేశారు? నేను కూడా దాని గురించి ఆలోచించాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అంతా అర్థమవుతుంది. నీకేం అర్థమైంది జ్యోతి? అక్కడికి వచ్చింది ఎవరు? అక్కడికి వచ్చింది మీ వన్ ఆఫ్ ద స్టూడెంట్ రోహన్, ఇంకా మీ వైఫ్. కాస్త కంట్రోల్గా ఉండండి సార్. నేను బయలుదేరుతున్నాను, మళ్ళీ కలుస్తాను. నేను అందరి మీద అనుమానపడ్డాను, కానీ ఇప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను పడ్డ అనుమానం నిజమైపోయింది. నేను బాల్కనీలో చూసిన ఆ ఫుట్ ప్రింట్స్ రోహన్వే అయ్యుంటాయి అనుకున్నాను. నేను కెమెరాని తప్పుగా ఫిక్స్ చేశాను. అది నాకు అప్పుడే అర్థమైంది. ఆ రోహన్ డోర్ మార్గంగా కాకుండా బాల్కనీ నుండి వచ్చాడు. నేనది కనిపెట్టలేకపోయాను. ఆ తర్వాత నేను కెమెరాని విండో పక్కనే ఒకటి, ఇంకో కెమెరాని బెడ్రూమ్లోనూ సెట్ చేశాను. నేను కాలేజీకి వెళ్ళి నా రూమ్ లో జరిగేదంతా తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా చూశాను. అది ఏ టైం అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఎంతసేపు వెయిట్ చేయాలి? గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా వేరే పని ఉంటుంది కదా బంగారం. నాకన్నా నీకు ఇంకేం పని ఉంది? నీకన్నా నాకు ఏ పని ముఖ్యం కాదు. సరే, ఏదేమైనా కానీ నా బిడ్డ ఇప్పుడు నీ పొట్టలో పెరుగుతుంది. సరే ఓకే, నాకు ఒక విషయం చెప్పు. నన్ను వదిలేసి నువ్వు వెళ్ళావు కదా, ఇంత అందమైన ఒక బ్యూటీ క్యూన్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి? ఉంటే కూడా, కానీ నీ ఫ్యామిలీలో నిన్ను వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే? దానివల్ల ఏంటి? నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా.
ఇటు చూడు, లవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, కానీ ఎటువంటి బాండ్లో ఉండరు. నీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే విడిపో. కానీ ఎందుకని నా జీవితాన్ని నాశనం చేశావు? సరే వదిలేసేయ్, నీకేం కావాలో నువ్వు చెప్పు. అవును, అందుకోసమే నేను ఎదురు చూస్తున్నాను. కూర్చో. నేను నిన్ను ఎంత లవ్ చేశాను. నువ్వు అడిగిన అన్ని నీకోసం తీసుకొచ్చిచ్చాను. నీ చిన్న చిన్న కోరికలన్నిటినీ నేను నెరవేర్చాను. కానీ నువ్వు అసలు నా స్టూడెంట్తోనే నా బెడ్ని షేర్ చేసుకుంటావా? సార్థక్, నన్ను క్షమించు. నోరు మొయ్. నాకు బిడ్డ పుట్టాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. కానీ నువ్వు నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేయబోతున్నాను. కానీ సార్థక్, ప్లీజ్ నన్ను క్షమించు. నిన్ను ఎప్పటికీ నేను క్షమించను. అంతకంటే ముందు నాకు ఒక విషయం తెలిసి తీరాలి. నువ్వు నా మెడికల్ రిపోర్ట్ ని ఏ విధంగా చేంజ్ చేసావో చెప్పు. సార్థక్, నీ మెడికల్ రిపోర్ట్ ని నేను చూసినప్పుడే నాకు అన్ని బాగా తెలిసిపోయింది. అప్పుడే తెలుసు నీకు నా మీద డౌట్ ఉందని. అందువల్ల మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ రిపోర్ట్ ని చేంజ్ చేసేసాం. కానీ వాళ్ళు అది చేయనని చెప్పారు. తర్వాత రోహన్ ఫ్రెండ్ని పెట్టి ఒక ఫేక్ రిపోర్ట్స్ని రెడీ చేశాం. మరైతే వీడు బాల్కనీలో నుండి ఎందుకు వచ్చినట్టు? నేను నిన్ను చూశాను, నువ్వు హాల్లో కెమెరాని ఫిక్స్ చేసినప్పుడు. అందువల్ల రోహన్ బాల్కనీ నుంచి వచ్చాడు. సార్ సార్ నన్ను క్షమించండి సార్, ఇకపై ఎటువంటి తప్పు చేయను సార్, నన్ను క్షమించండి సార్. సార్థక్, ప్లీజ్, ఇందులో వాడు తప్పేం లేదు, క్షమించు. వాడిని వెళ్ళనివ్వు. ఇదంతా మన బిడ్డ కోసం మాత్రమే చేశాను. అదేమీ నాకు కలిగిన సంతానం కాదు. అది నా బిడ్డ కాదు. సార్ సార్ నన్ను క్షమించండి సార్, మళ్ళీ ఎటువంటి తప్పు జరగదు సార్. అదే జరిగింది ఇన్స్పెక్టర్ గారు. ఇది ఈ మోసపోయిన వాడి కథ. ఇది చూడండి, మీరు చెప్పిందంతా నేను ఒప్పుకుంటాను, కానీ మిగతావన్నీ కోర్టే డిసైడ్ చేయాలి. వాళ్ళు ఇచ్చే శిక్షని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి.